వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఆర్థిక ఉగ్రవాదం అన్నది ఈ లిక్కర్ స్కామ్ 3200 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ తో నిజం బయటపడింది. దీని మీద ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం, జనసేన, బీజేపీ ఎప్పుడు కూడా పోరాడారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని 3200 కోట్ల రూపాయలు, నెలకి 60 కోట్ల రూపాయలు చొప్పున ముఖ్యమంత్రికి డబ్బులు ముట్టాయన్నది నిరూపణ. అలాగే జగన్ ఏదైతే అక్రమాస్తులు సంపాదించినవి ఉన్నాయో ఈ అక్రమాస్తులన్నీ కూడా పేదవాళ్ళకి పంచిపెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఎందుకంటే అది ప్రజల సొమ్ము కాబట్టి పేదలకు పంచిపెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఈవేళ జగన్మోహన్ రెడ్డి 11 ఏళ్ళు బెయిల్ మీద బయట ఉన్నాడు. ఈ రోజు వరకు లోపలికి వెళ్ళలేదు. తక్షణ న్యాయస్థానాలు కూడా త్వరితగతిన ట్రయల్ కోర్టు పెట్టి, అంటే ప్రజలు ఒక నెగిటివ్ ఒపీనియన్ ప్రజల్లో వెళ్తుంది. ఇన్ని లక్షల కోట్లు కుంభకోణాలు ఉంటే 11 ఏళ్ళ నుంచి ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడం ఏంటని చెప్పి జరుగుతూ ఉంది. టోటల్గా జగన్ జైలుకి వెళ్ళొచ్చాడు. సీఎం హోదాను అడ్డు పెట్టుకుని రాష్ట్రాన్ని మొత్తం దోసుకోవడం జరిగింది. దానికి నిదర్శనాలు ఒక్కొక్కటి అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. జగన్ యొక్క బంధువు మిథున్ రెడ్డి జగన్ అడ్డు పెట్టుకుని ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం అంతా కూడా చక్కబెట్టినందుకు ఈరోజు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సెంట్రల్ జైలు పంపడం కూడా జరిగింది. తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ వ్యక్తిని కూడా హెరాస్మెంట్ కానీ ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టట్లేదు. ఇదే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని ఏ కారణాలు లేకుండా మరి జైలుకి పంపించడం జరిగింది. ఈవేళ ఏదైతే సిస్టమ్ ఉందో, మన వ్యవస్థ ఏదైతే ఉందో, వ్యవస్థ అన్ని రకాలుగా ఎంక్వైరీలు చేసి ఈరోజు నిర్ధారణ అయింది. మిథున్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్ లో ప్రధాన పాత్ర పోషించాడని నిర్ధారణ అయ్యాక ఈవేళ అతని మీద కేసు పెట్టి మరి లోపల పెట్టడం జరిగింది. దీనికి అందరికీ బాస్ ఎవరంటే రప్ప బాస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచనలు రప్ప దేశాన్ని దోసుకోండి, రప్ప రాష్ట్రాన్ని దోసుకోండి, రప్ప లిక్కర్ను దోసుకోండి, రప్ప భూములు దోసుకోండి, రప్ప ప్రజలను దోసుకోండి. అది జగన్మోహన్ రెడ్డి యొక్క పార్టీ యొక్క సిద్ధాంతం. ఆ సిద్ధాంతంలో ఏదైతే మిథున్ రెడ్డి కాకినాడ జిల్లా ఇన్ఛార్జిగా ఉండి ఇక్కడున్న మైనింగ్ మాఫియా, భూ మాఫియా అన్నీ కూడా ఈవేళ అతని కనుసన్నల్లోనే కాకినాడ జిల్లా అంతా జరిగింది. ఇక్కడ జరిగిన అవినీతి కార్యక్రమాలన్నింటిలో కూడా మిథున్ రెడ్డి యొక్క భాగస్వామ్యం ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను. దాంట్లో భాగంగా కొడవల్లో ఏదైతే 330 ఎకరాలు మైనింగ్ ఇచ్చారో, విజయానంద రెడ్డి మైనింగ్ ఉంది, ఆ మైనింగ్ లో కూడా ముఖ్య పాత్రధారుడు మిథున్ రెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. 3200 కోట్ల రూపాయల అవినీతి లిక్కర్ స్కామ్ లో ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఎక్కడ కూడా మన కార్డ్స్ అలౌ చేయట్లేదు, బ్యాంక్ కార్డ్స్, అదేవిధంగా ఫోన్ పే అలౌ చేయట్లేదు, క్యాష్ కలెక్షన్ చేస్తున్నారు, ఈ కలెక్షన్ అంతా కూడా మరి ఇది అవినీతి జరుగుతుందని చెప్పారు. అదే అవినీతి ఇవాళ ప్రూవ్ అయింది. అందులో భాగస్వాములు అందరూ కూడా కసిరెడ్డి కంపెనీ చాలా రప్ప టీం, జగన్ రప్ప టీం అంటే లిక్కర్ స్కామ్ టీము, భూదోపిడీ స్కీము, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల దోషుకున్న స్కీము జగన్మోహన్ రెడ్డి రప్ప స్కీమ్ కాబట్టి ఆ విధంగా అతను ప్రవర్తించాడు కాబట్టి ప్రజలు ఆయనకి రప్ప అని 4 ఉతికి 11 సీట్లు పరిమితం చేశారు. అంచేత ఇంత అవినీతి చేస్తున్నాడు కాబట్టి దీనికి ముఖ్య కారణం లీడరు అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి కాబట్టి 3200 కోట్ల స్కామ్. అదేవిధంగా ఆయన ఏదైతే అక్రమార్జన లిస్టులు ఉన్నాయో ఆ అక్రమార్జన అంతా కూడా 1000 కోట్లు కూడా ప్రజలకు పంచిపెట్టవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని ఉందని చెప్పి డిమాండ్ చేస్తూ, ఇంకా ప్రజల్లో తిరగడానికి సిగ్గుండాలి మీకు. మీ యొక్క అవినీతి కార్యక్రమాలు ఒక పక్కన బయటపడుతూ ఉంటే, ఒక పక్కన అరెస్టులు అవుతుంటే, జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రజల్లో తిరుగుతాను, ప్రజల కోసం తిరుగుతా అంటాడు. ఎక్కడా తిరగవలసిన అవసరం లేదు. సంక్షేమం ఒక పక్క, అభివృద్ధి ఒక పక్కతో చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడని చెప్పి తెలియజేస్తాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో.
సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.